రెడ్డి చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత అసలు ఎవరైనా సరే ఖండించాల్సింది. ఎవ్వరు కూడా సమర్థించరు ఈ సమాజంలో. ఇది కొత్త కాదు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడం. గతంలో కూడా ఎన్నికల ముందు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వైసీపీకి ఎటువంటి తీర్పు ఇచ్చారనేది అందరం చూసాం. ప్రజలు ఖచ్చితంగా ఈ అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉంటారు. అయినా సరే తీరు మారకుండా ఈ రకంగా వ్యాఖ్యలు చేయడాన్ని అంటే వారేం మెసేజ్ ఇస్తున్నట్లు ప్రజలకు మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీరేం చెప్తారు? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నెల్లూరులో ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి జర్నలిస్టుల ద్వారా నేను సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఆయన హద్దులు మీరారు, అభ్యంతరకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారు. అదేవిధంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు, ఆమె భర్తను చంపించడానికి పథకాలు వేస్తున్నదనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. అటువంటి వ్యాఖ్యల్ని సభ్య సమాజం ఎవ్వరు కూడా అంగీకరించకూడదు అనేది నేను ముందుగా చెప్పదలుచుకున్నాను. వైసీపీ నాయకులు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి, ఆమె వ్యక్తిత్వాన్ని ఏ విధంగా హననం చేశారో మనం చూసాం. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది నెల్లూరు జిల్లాలో ఆయన నోటి శైలి, అంటే నోటి దురుసు లేకపోతే నోటి తుత్తర ఏమైనా పెట్టొచ్చు, కానీ ఆయన గతంలో కూడా ఇదే విధంగా మాట్లాడతారని, చులకనగా మాట్లాడతారని, ఎద్దేవగా మాట్లాడతారనేటువంటిది అందరూ చెప్పినటువంటి మాట. అందువలన అటువంటి వ్యక్తి మీద ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. ఏడాది క్రితం వరకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఆమె భర్త ప్రభాకర్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఒకే పార్టీలో ఉన్నారు. మరి ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఆయనకి లేనటువంటి అభ్యంతరం ఆమె పార్టీ మారి లేదా ఆమె భర్త ఇద్దరు పార్టీ మారి ఆయన మీద పోటీ చేసి గెలిచిన తర్వాతే ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటిది నాకు తెలిసినటువంటి సమాచారం. ఎందుకంటే ఆయన ఓడిపోయాడు, ఆమె గెలిచింది. అందువలన లైవ్ లో ఉండాలి అంటే, రాజకీయాల్లో లైవ్ లో ఉండాలి అంటే ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒక స్కోర్ అంటే ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ధోరణిలో కనిపిస్తున్నట్టుగా ఉన్నది. అది ఎవరికి కూడా మంచిది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి అభ్యంతరం. ఎందుకంటే ప్రజా జీవనంలో ఉన్న తరువాత కొన్ని విలువల్ని, కొన్ని మర్యాదల్ని పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఆమె గతంలో వారి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆమె భర్త చనిపోయిన తర్వాత ప్రభాకర్ రెడ్డి తోటి మళ్ళీ వివాహం చేసుకున్నారు. అది వ్యక్తిగతం, దానికి సంబంధించినటువంటిది. వాటి మంచి చెడ్డల్లోకి మనం వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అందువలన అయితే రెండో పార్ట్ చూసినప్పుడు అటువంటి వ్యక్తిగతమైనటువంటి దోషంలో వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి చూసినప్పుడు కేసులు పెట్టచ్చు, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ దానికి ప్రతిగా కొన్ని వందల మంది వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేయడం, లేదా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ను, కార్ను ధ్వంసం చేయడం, ఇటువంటివన్నీ కూడా చేయటం అనేటువంటిది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని కూడా మనం సమర్థించకూడదు. నేనైతే సమర్థించడం లేదు. చట్టపరమైనటువంటి చర్యలు ఏ విధంగా ఆయన్ని ఫిట్ చేయాలో ఆ విధంగా ఫిట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు అనేది తెలుగుదేశం కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఆమె వ్యక్తిగత అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ విధమైనటువంటి దాడి చేయడం కూడా తప్పే అనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పైగా అంటే ఇంత జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు. ఆ వ్యాఖ్యల్ని ఖండించాలి కదా. ఎవరైనా సరే సమాజంలో అటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖండిస్తాం, కానీ వారి పార్టీ అధినేత మాత్రం ఖండించపోగా సమర్థించినట్లుగా ఉంది వారి వ్యవహార శైలి చూస్తా ఉంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఖండించడం భువనేశ్వర్ గారి మీద చేసినప్పుడే ఆయన ఖండించలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి, తనకంటే వయసులో కూడా పెద్ద ఆవిడ, అటువంటి ఆమె మీద చేసినటువంటి వ్యాఖ్యలనే ఖండించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఖండిస్తాడని ఎవరు ఆశించరు.
అందుకని అదేలేండి, వారి కుటుంబ సభ్యుల మీద వ్యాఖ్యలు చేస్తేనే ఆయన ఖండించలేదు కదా. ఖండించలేదు. అందుకని దాని గురించి కాదు నేను అనేది, దేనికదే చూడాలి. ఆయన ఖండించకపోతే గతంలో మనం విమర్శించాము, మళ్ళా సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి వైఖరి సరైనది కాదు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పట్ల కావచ్చు, లేదా ఇంకెవరి పట్ల, ఏ మహిళ అయినా కానివ్వండి, ఏ మహిళ అయినా కావచ్చు, ఆమె రాజకీయాల్లో ఉన్నా లేకపోతే రాజకీయాల్లోకి లేకపోయినా కానీ వ్యక్తిత్వాన్ని ఖననం చేయటం అనేటువంటిది ఏ విధంగానూ సమర్థనీయం కాదు అనేది మరొకసారి నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని ప్రతి పార్టీ, వైసీపీతో సహా ప్రతి పార్టీ ఖండించాలి. అలాంటి నోటి దురుసుని అరికట్టాలి అనేది మరోసారి నేను చెప్పదలుచుకున్నాను. అవును, వారు ఏం చేస్తున్నారు, వారు ఎలా వ్యవహరిస్తున్నారు, వారి తీరు గురించి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు, చేసే ప్రతి విషయాన్ని కూడా. అది వారు దృష్టిలో పెట్టుకోవాల్సింది. అంటే అది దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. మీరు అన్నట్లుగా గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని, వారి పార్టీ మెంబర్స్ ఎవరైనా సరే చేసినా వారు ఖండించలేదు. అది మనకు తెలుసు, అందరికీ సమర్థించారు పైగా. సరే, అనిల్ కుమార్ గారు ఏం చెప్తారండి?